ప్రజల రక్షణ సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మగజున్న ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక కేఆర్కే కాలనీలో దాదాపు 200 మంది పోలీసులతో ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 వాహనాలను 16 ఆటోలను ఒక్క కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నార్కోటిక్ డాక్లో రోమ సహాయంతో గంజాయికి తనిఖీ చేయగా ఒక ఇంట్లో 1 అడుగు పొడవు గల 3 గంజాయి మొక్కలు ఇక 10 గ్రాముల ఎండు గంజాయిని లభించిందని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఓ షాపులో 29 క్వార్టర్ లిక్కర్స్ బాటిల్స్ను లభ్యమైనట్లు తెలిపారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకూడదని తెలిపారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటిని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కృషి చేయాలని తెలిపారు. ఇక ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. కాలనీలలో కొత్త వారికి అద్దె ఇచ్చే సమయంలో సరైన ఎంక్వైరీ చేసుకుని ఇవ్వాలని సూచించారు. నేరాలు చేస్తూ తప్పులు చేస్తూ కాలనీలలో నేరస్తులు ఉంటారని ప్రజలకు గమనించాలని సూచించారు. ఇక రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్టీజింగ్ మరియు మహిళలను వేధించడం లాంటివి నిర్వహించకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గౌరవనీయులైన మన జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మన ఆదిలాబాద్ జిల్లా సివిల్ అండ్ ఏఆర్ పోలీసులు దాదాపు 150 మందితో కార్డన్ అండ్ సెర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఈ కేఆర్కే కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము సస్పెక్టెడ్గా ఉన్న ఒక 67 బైకులు, 16 ఆటోలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఇంట్లో చెక్ చేయగా ఒక 3 గాంజా ప్లాంట్లు ఉన్నాయి. దానిలో ఒక గాంజా ప్లాంట్ 1 ఫీట్ ఉంది, ఇంక 2 ఇంచెస్ ఉన్నాయి. మా డాగ్ గాంజా డిటెక్టివ్ డాగ్ రోమా దాని సాయంతో ఇంట్లో చెక్ చేయగా ఇంట్లో 2 గాంజా ప్యాకెట్లు దాదాపు 10 గ్రామ్స్ వరకు దొరకడం జరిగింది. అదే కాకుండా ఒక ఇంట్లో ఇల్లీగల్గా బెల్ట్ షాపు లిక్కర్ అమ్ముతున్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో కూడా కొన్ని నెంబర్ ప్లేట్ లేవు, కొన్ని ట్యాంపర్డ్, కొన్ని ఎరేజ్డ్ నెంబర్ ప్లేట్ గల వెహికల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేసి దానిలో ఏమన్నా ట్యాంపర్ చేసినా, ఎరేజ్ చేసినా వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అదర్ స్టేట్ వాళ్ళు కానీ అనుమానితులు కానీ వచ్చి ఇల్లు కిరాయికి ఇవ్వనంగానే ఇవ్వకండి. వాళ్ళు మీ ఇంట్లో కిరాయికి ఉంటూ ఇక్కడ ఏమైనా నేరాలు చేస్తే మళ్ళీ మీరు బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకమైన వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వండి. తర్వాత ఏదైనా దొంగల సమాచారం కానీ నేరస్తుల సమాచారం ఏదున్నా పోలీసుకు తెలియజేయండి. పోలీసులు మీ కాలనీ రక్షణ గురించి ఆల్వేస్ 24 అవర్స్ కట్టుబడి ఉంటారు. ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి. గణేష్ నవరాత్రుల సందర్భం కూడా మీరు పోలీసులకు సహకరించాలి. ఏది సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.